హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఓజస్విని క్రియేట్స్. సో ఈ వీడియో వచ్చేసి మన భద్రాచలం సిరీస్లో పార్ట్ 2 అనమాట. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి మేము పాపికొండలకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో భద్రాచలం నుంచి పాపికొండలకి ట్రావెల్ టైం వచ్చేసి ఒక టూ అవర్స్ ఉంటుంది. సో ఈజీలీ మనకు ఒక 100 kilometers ట్రావెల్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ఈ వ్లాగ్లో మొత్తము మేము పాపికొండలో ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేం చేసాము, అండ్ పాపికొండలు మొత్తము లైక్ మన బోట్ ఫేర్ కానీ మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అన్నీ ఈరోజు డే ఐటర్నిటీ మొత్తము నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లెట్స్ వాచ్ అ వ్లాగ్. గైస్, ఇది వచ్చేసి మనకు ఒక చెక్ పోస్ట్ అనమాట. సో పాపికొండలు ఇంకొక 10-15 kilometers ఉందంటే మనకి చెక్ పోస్ట్ వస్తుంది. సో హియర్ దే విల్ ఛార్జ్ అరౌండ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట రావడానికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి పాపికొండలు ద బోటింగ్ పాయింట్ ఈజీగా ఒక 10 kilometers అని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తము సింగిల్ రోడ్ అండ్ ఇలా జంగల్ లాగా ఉంటుంది. యూజువల్లీ ఇదైతే జంగల్ కాదు, మొత్తం ట్రైబల్ ఏరియా అనమాట. సో బోటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఇంత మంచి సీనరీస్ చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇది మన బోటింగ్ పాయింట్ అనమాట. యూ కెన్ సీ చాలా వెహికల్స్, కార్స్ అన్నీ ఆగున్నాయి. సో అన్నీ ఒకటే బోట్, లైక్ అందరూ ఒకటే బోట్లో వెళ్తారని కాదు, చాలా బోట్స్ ఉంటాయి, మీకు ఇప్పుడు అక్కడ చూపిస్తాను. సో ఇక్కడైతే భద్రాచలం నుంచి ఆటో సర్వీస్ కూడా ఉంటుంది మనకి, లైక్ 300 అప్ అండ్ డౌన్ లాగా తీసుకుంటారనమాట. సో మేమైతే మా ఓన్ కార్లో వచ్చాము కాబట్టి మేము ఇక్కడనే పార్క్ చేసుకున్నాము. సో ఇక్కడైతే కార్స్ సేఫ్గానే ఉంటాయి, బికాజ్ వాళ్ళ లైక్ ఆ సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళు ఉంటారనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. కానీ మేము మాత్రము బ్యాగ్స్ అనేటిది లోపల పెట్టుకున్నాం అనమాట, లైక్ కార్ లోపల పెట్టేసి లాక్ చేసుకున్నాం. బికాజ్ యాక్చువల్లీ అక్కడ సీసీటీవీస్ ఉన్నాయి, కానీ వీ డిడెంట్ ట్రస్ట్ అనమాట. ఎందుకంటే చెప్పలేము సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, బికాజ్ అన్ని మా నీడ్ఫుల్ థింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి. సో మేము ఏం చేసేసినామంటే జల్దీ పైనుంచి లగేజ్ అన్ని తీసేసి కార్లో వేసి లాక్ చేసినాం అనమాట. సో దట్ మాకే టెన్షన్ ఉండదు, మేము కూడా పీస్ఫుల్గా బోటింగ్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనే పాయింట్లో మేము కూడా అన్ని లగేజ్ తీసి కార్లో వేసేసి అండ్ దెన్ వీ హెడ్ టువర్డ్స్ బోటింగ్ పాయింట్ అనమాట. సో గైస్, ఇక్కడైతే మనకి డిఫరెంట్ బోట్స్ ఉంటాయి అన్నమాట. లైక్
ప్రైవేట్ బోట్స్ ఇంకా గవర్నమెంట్ బోట్స్ ఉంటాయన్నమాట. సో మేము మాత్రము ఏపీ టూరిజంలో బుక్ చేసుకున్నాం అనమాట. మా బోట్ పేరు వచ్చేసి హరిత బోట్. సో హరిత బోట్ ఏంటంటే ఏపీ టూరిజం సైడ్ నుంచి ఈ బోట్ని కంట్రోల్ చేస్తారనమాట. సో ఐ ఫెల్ట్ గవర్నమెంట్ బోట్స్ కొంచెము సేఫ్గా ఉంటాయి కాబట్టి సో మేము హరిత బోట్ బుక్ చేసుకున్నాము. సో మీరు ఇది ఈ టికెట్స్ వచ్చేసి మనకి ఏపీ టూరిజం వెబ్సైట్లో దొరికిపోతాయి అన్నమాట. సో పర్ హెడ్ అయితే 950. లైక్ అబవ్ 6 years చిల్డ్రన్కి టికెట్ తీసుకోమని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అనమాట. బికాజ్ బోట్ స్టార్ట్ అయ్యి ఒక 1.5 hour వరకు మనము ఆ చైర్స్లో కూర్చొని ఉంటాం, కానీ దాని తర్వాత అసలు వి ఓంట్ స్టే, అంటే ఒక దగ్గర ఉన్నామన్నమాట. మనము వ్యూస్ ఎంజాయ్ చేయడానికి బయటకు వస్తాము, ఎంటర్టైన్మెంట్కి అక్కడిక్కడ కూర్చుంటాము. సో ఇట్ ఈస్ ఫైన్. ఒక 1.5 hourకి మీ కిడ్స్ని మీ మీద కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూ విల్ సేవ్ 950 అనమాట. అండ్ ఇది వచ్చేసి మా బోట్ ఇంటీరియర్ అనమాట, కింద బోట్ బేస్ అనమాట ఇది. లైక్ ఇది వచ్చేసి ఒక ఏసీ హాల్ అనమాట. అండ్ ఇందులో మాకు ఫస్ట్ రాగానే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, ఉప్మా అండ్ చట్నీ అనమాట. సో చాలా బాగుండే టేస్ట్, కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ తింటూ బయట వాటర్ ఎంజాయ్ చేస్తూ బాగుండే. యాక్చువల్లీ బోట్ స్టార్ట్ కాకుండా ముందే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి దెన్ అందరు సెటిల్ అయిన తర్వాత బోట్ స్టార్ట్ చేస్తారనమాట. సో అట్లీస్ట్ మేము బోట్లో ఎక్కిన ఇడ్లీ, ఉప్మా ఇంకా చట్నీ ఇచ్చారు. సో ఇది బోట్లో కింద ఏసీ సెక్షన్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఒక 4 to 5 members వరకు ఉండే. సో వీళ్ళు ఒక క్లబ్ లాగా ఫామ్ అయ్యి మన డైలీ బోటింగ్ వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట. ద ఫ్యాక్ట్ ఈజ్ వీళ్ళు ఆ చుట్టూ ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అందులో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో గవర్నమెంట్ వీళ్ళకి ఎంతో కొంత లైక్ జాబ్ పరంగా కానీ పార్ట్ టైం పరంగా కానీ దే ఆర్ హెల్పింగ్ దెమ్ అనమాట. సో వీళ్ళు ట్రైబల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారంటే లిటరలీ అసలు బోట్ ఫియర్, ఆ వాటర్ మీద వెళ్ళే బోట్లో ఫియర్ ఎవరికైనా ఉంటే అది అస్సలు గుర్తే రాదు. వీల్ జస్ట్ ఫీల్ లైక్ వీఆర్ గోయింగ్ ఆన్ అ రోడ్ అనమాట. అంత మనని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తారనమాట. ఈవెన్ అట్ వీడియో లాస్ట్లో అయినా లేదంటే డిస్క్రిప్షన్లో అయినా వీళ్ళ నంబరు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేసు మీరు హరిత బోట్ బుక్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు బుక్ చేస్తారు మీకు టికెట్స్. అండ్ వైడ్ వెరైటీ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా వీళ్ళు చేస్తారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బోట్ జస్ట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ బోటింగ్ పాయింట్ నుంచి మేము 45 kilometers వెళ్తే దెన్ వి విల్ సీ పాపి హిల్స్ అనమాట. పాపి హిల్స్ ఇస్ పాపికొండలు. యాక్చువల్ సీనరీ పాపికొండలు. సో బోటింగ్ పాయింట్ నుంచి 45 kilometers పాపికొండలు వరకు వెళ్తామన్నమాట. సో ఇన్ మిడిల్ మనకి కొన్ని టెంపుల్స్, అట్ ద సేమ్ టైం కొన్ని విలేజెస్ ఉంటాయి. అంటే వాళ్ళు వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎడ్యుకేషన్, అసలు మనకి సిటీకి కానీ ఎవరికి కనెక్షన్ లేకుండా ఎలా ఉంటున్నారు అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. యాక్చువల్లీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అంత సాడ్గా ఫీల్ అయినానంటే లిటరలీ ఇప్పుడు మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, లిటరలీ ఈ హిల్స్ కానీ ఈ బోటింగ్ కానీ దెర్ ఇస్ నో మోర్ అంట. సో ఈ మొత్తం కొండలన్నీ వాటర్తో కవర్ అయిపోతాయి బికాజ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా పాపం వాళ్ళ విలేజెస్ మునిగిపోతాయి ఇంకో కొన్ని ఇయర్స్లో అంటే దేవర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. సో ఇట్స్ ఓకే, గవర్నమెంట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేస్తుంది. బట్ ఎంతైనా వాళ్ళు పుట్టి పెరిగిన విలేజెస్ కదా,
ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ సాడ్ అనమాట. కానీ వీళ్ళు అంత బాధ కూడా లోపల పెట్టుకొని కూడా వితౌట్ అసలు వాళ్ళ ఫేస్లో ఆ బాధ కనిపించకుండా దే వర్ లిటరలీ ఎంగేజింగ్ అస్. వాళ్ళ ఫన్ అనేది వేరే లెవెల్ తెలుసా. అండ్ కొన్ని కామెడీ క్లిప్స్ కూడా ఉన్నాయి. లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కరిని పిక్ చేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాతో అయితే నేను వీడియోలో పెడతాను, బికాస్ కాపీ రైట్ వస్తుంది కదా సాంగ్స్తో. సో ఆర్ అదర్వైజ్ నేను షార్ట్స్లో అయినా పెడతాను. ప్లీజ్ మర్చిపోకుండా చూడండి ఆ షార్ట్స్లో ఎలా ఉంటాయి వీడియోస్ అనేది. మీరు లిటరలీ చాలా ఎంజాయ్ చేస్తారు, కింద పడి నవ్వుతారు. అంత ఘోరంగా, అంత లైక్ కామెడీగా ఎంటర్టైన్ చేశారనమాట వాళ్ళు. సో గైజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ మన బోటింగ్ రైడ్ అనమాట. సో ఎక్కడ చూడండి సీనరీస్ సీనరీస్ సీనరీస్. లిటరలీ నా ఫోన్ ఆ రోజు డే మొత్తము, నా ఫోన్ గ్యాలరీ మొత్తము ఈ బోటింగ్ రైడ్ ఆ సీనరీస్తో నిండిపోయింది. ఎంత బాగుందంటే లిటరలీ వీ కెనాట్ బ్లింక్ ఆర్ ఐ అనమాట, అంత బాగుండే. అండ్ వన్ పాయింట్, అబ్బా మనం వాటర్ మీద వెళ్తున్నామా రోడ్ మీద వెళ్తున్నామా అనే ఒక పాయింట్ కూడా వచ్చిందనమాట. బట్ లిటరలీ చాలా 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 ఎంజాయ్ చేసినాం అనమాట. వన్స్ ఇన్ అ వైల్ మీ లైఫ్ టైంలో ఒక్కసారైనా భద్రాచలంకి వెళ్ళి అక్కడ నుంచి పాపికొండలు వెళ్ళండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. పాపికొండలు అని సెర్చ్ చేస్తే మేము బయట చేసిన ఈవెంట్స్ అన్ని కూడా యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ఈవెంట్స్ పాపికొండలు. అలాగే మా కాంటాక్ట్ నెంబర్ తెలియజేస్తున్నాను, కావాల్సిన వారు తీసుకోండి సార్. అలాగే మీరు నెక్స్ట్ టైం బోట్కి రావాలని కూడా నా కాంటాక్ట్ నెంబర్ యూజ్ అవుతుంది మీకు, ఓకేనా. ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 90-146-52-884. అశోక్ పాపికొండలు సేవ్ చేసుకోండి. కాల్ చేయగానే కట్ అయిపోతుంది, డైరెక్ట్ గా సేవ్ చేసుకోండి, ఓకేనా. మరొకసారి తెలియజేస్తాను. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఒక శివుడు టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ అంటే ఏ రిలీజన్ వాళ్ళైనా ఈ టెంపుల్కి విజిట్ అవుతారు. అండ్ అక్కడ మనకి బోట్స్ పార్క్ చేసేసారనమాట. యాక్చువల్లీ ఈ ఫస్ట్ స్టాప్కి మనకి ఆల్మోస్ట్ టైం అరౌండ్ 1:32 అవుతుంది అనమాట ఫస్ట్ స్టాప్కి. సో ఈ స్టాప్లోనే మనం టెంపుల్ విజిట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి లంచ్ చేసుకోవాలన్నమాట. బికాజ్ బోట్స్ ఎప్పుడైనా హాల్ట్ తీసుకున్నప్పుడే వీళ్ళు మనకి లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా పెడతారు. బికాజ్ బోట్కి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోరు. రన్నింగ్లో ఫుడ్ తినడం కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయరనమాట వాళ్ళు. నేనైతే అందరికీ సజెషన్ ఏమిస్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ మన ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా వచ్చినారంటే, లైక్ మన అమ్మమ్మ, నానమ్మ, తాత వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ప్లీజ్ అవాయిడ్ దమ్ అనమాట. అక్కడనే బోట్లోనే కూర్చోబెట్టండి, కింద ఏసీ హాల్లోనే కూర్చోబెట్టండి. ఆర్ కింద అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది అంటే రూట్స్ అన్నీ బయట ఉంటాయి అన్నమాట ఆ చెట్టుకి. అది కూడా ఒక మంచి వండర్ఫుల్ ప్లేస్ అనమాట, అక్కడనే కూర్చోబెట్టండి. కానీ అవాయిడ్ దెమ్ టేకింగ్ టు దిస్ టెంపుల్ అనమాట. బికాజ్ ఆ భద్రాచలంలో అంత ఎండలో వాళ్ళు లిటరలీ నాకు తెలిసి ఒక 80-90 స్టెప్స్ అయినా క్లైమ్ చేయాలి. ఇంకా నేను షార్ట్ కట్లో వచ్చేసిన అసలు, లైక్ మట్టిలో నుంచి నడుచుకుంటూ వచ్చేసిన. కానీ స్టెప్స్ అయితే లిటరలీ 80-90 స్టెప్స్ క్లైమ్ చేయాలి. క్లైమ్ చేసినా కూడా వాళ్ళకి చాలా లోపలికి టెంపుల్ నడవాలన్నమాట. సో వాళ్ళతో అయితే అస్సలు కాదు. నార్మలీ ఒక 40-50 వరకు ఉన్న వాళ్ళైతే వితౌట్ ఎనీ లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళని ఇక్కడైతే ఎంకరేజ్ చేయండి. అంటే మీరు తీసుకెళ్ళండి, డోంట్ ఫోర్స్ దెమ్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా లేదు నేను వస్తా చూస్తా అన్నా కూడా బెటర్ లెట్ దెమ్ సిట్ అక్కడ బోట్ దగ్గరనే కూర్చొనియండి. ఈ టెంపుల్ వచ్చేసి ట్రైబల్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి
ఫారెస్ట్‌లో నుంచి తెచ్చిన హనీ గానీ, లేదంటే బ్యాంబూ స్టిక్స్‌తో ఇలా డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి డైలీ రొటీన్ మనీ అనేటిది రొటేట్ అవుతదనమాట వాళ్ళకి. సో, కానీ వాళ్ళెంత బ్యూటిఫుల్‌గా చేస్తున్నారంటే లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ అంటే చాలా మంచిగా అనిపించింది. జస్ట్ వాళ్ళతో ఉన్న కొన్ని ఐటమ్స్తోనే చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజెస్ కానీ అండ్ సో ఇది గైస్ ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి హ్యాండీక్రాఫ్ట్ అంటే ఫారెస్ట్లో నుంచి వాళ్ళు బ్యాంబూస్ తెచ్చుకొని మనకి ఏదో వాళ్ళకి తెలిసిన ఒక ఐటమ్ చేసి అమ్ముతున్నారు అనమాట. అది బేసికలీ ఒక 50 to 60 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్. మనం కొనుక్కుంటే ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ ఇక్కడ అంటే మొత్తం ట్రైబల్ ఏరియా అంటే ఏం లేకుండా అయితే ఉండయి, అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే కొన్ని కిడ్స్కి కానీ లేదంటే మనము వాటర్కి కానీ షాప్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అంటే ట్రైబల్ ఏరియాలో ఉన్నారు, ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్తారని కూడా లేదు. వాట్ ఎవర్ ద ప్రైజెస్ ఆన్ ద బాటిల్, వాటర్ బాటిల్ మీద, చిప్స్ ప్యాకెట్ మీద ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి ఇస్తారనమాట. సో గైస్ హియర్ ఇస్ ద టెంపుల్ అనమాట. ఇదే మనకి శివ టెంపుల్. ఇక్కడ వచ్చేసి నో కెమెరాస్ అలౌడ్ ఇన్సైడ్ అనమాట. చాలా చాలా స్ట్రిక్ట్, అస్సలు కెమెరాస్ లోపలికి అలౌ చెయ్యరు. ఎందుకో మరి తెలియదు కానీ కెమెరాస్ మాత్రం అలౌ చెయ్యరు. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకు ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. సో గైస్ మేమైతే ఒక టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ మేమైతే లెగ్స్ వాష్ చేస్తాం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది టెంపుల్ దగ్గరనే. చాలా బాగుంది, అంటే చాలా కూల్గా ఉంది వాటర్ అంతా. ఇటు హౌస్ ద వాటర్ కూల్గా ఉంది. యూ కెన్ సీ కిడ్స్ ఆర్ దర్శనం చేసుకొని వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు బోట్లో వెళ్ళి మనం లంచ్ చేస్తామన్నమాట. సో లంచ్ గైస్ మేమైతే లంచ్ చేస్తాం. హల్వా, ఆలు, వైట్ రైస్. మమ్మీ హాయ్. హాయ్. మీరు మార్నింగ్ నుంచి ఎప్పుడని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి హ్యాపీ మీల్స్ అండ్ పాన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఆకాశాన్ని తాగుతూ వెళ్తే
ఫైనలీ పాపికొండలు ఈస్ హియర్ అన్నమాట. లిటరలీ 56 కొండలు మధ్యలో మేము ఉండే. అండ్ కింద డెప్త్ వచ్చేసి 350 feet. ఆ ఫీలింగ్, ఒక సైడ్ భయము, ఒక సైడ్ ఆ బ్యూటీ, ఆ నేచర్ చూస్తే అబ్బాబ్బాబ్బా సూపర్ ఉండే, చాలా బాగుండే. ఆ సీనరీస్ గురించి అయినా 950 వర్త్ ఇట్ అంట. అండ్ కమింగ్ టు ఫుడ్, మనకిచ్చిన బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్లో టీ, బిస్కెట్స్, సమ్ మిక్చర్ ఏదన్నా ఇస్తారనమాట. అన్నీ పక్కకు పెడితే సీనరీ ఇంకొక లెవెల్ అన్నమాట. సో చాలా బాగుండే. నేనైతే ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్గా ఎంజాయ్ చేసిన. అండ్ చెప్పినా కదా, కొన్ని కామెడీ సీన్స్ అన్నీ నేను రీల్స్లో అప్లోడ్ చేస్తా, విత్ సాంగ్స్ అప్లోడ్ చేస్తాను. సో నాకు కాపీరైట్స్ రాదు, రీల్స్లో మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు వాచ్ ది రీల్స్ అన్నమాట. చాలా ఫనీగా ఉంటాయి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సీనరీస్ చూసేయండి. పొద్దున 9 o'clock ఉంది. సో గైస్, ఇది వచ్చేసి మా పాపికొండలు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ మై రీల్స్ ఆల్సో. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది గైస్, అండ్ ఇట్ ఈస్ వెరీ థ్రిల్లింగ్. స్టే ట్యూన్.